ఇన్వెస్ట్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చెప్పండి అమ్మ. నమస్తే అమ్మా. నేను ప్రీతి ఉదయ్ ఇద్దరు ఉన్నారు నా ముందు. వాళ్ళు పాపం వాళ్ళు జరిగిన దారుణం చెప్తున్నారు. మీ కూతురుని అంత దారుణంగా డ్రగ్స్కి అలవాటు చేసి అలా అంత దారుణంగా పాపం సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిందని చెప్తుంది. మీరు ఆవిడ ఎలా బయటికి తీసుకొచ్చారు? మీరు ఏమన్నా చెప్పారా? ధైర్యం చెప్పారా? నేను ఇంకా అమ్మాయిని చూడలేకపోయానండి. నాకు మా ఆయనలాగా ఉంటది అనమాట అమ్మాయి. అమ్మ, మీకు ఎప్పుడు తెలిసింది అసలు మీ పాపకి అసలు అలవాటు అయ్యింది అనేది ఎప్పుడు తెలిసింది? నాకు తను అక్కడ అన్ని కావాలి ఇంట్లో నుంచి వచ్చేసాక తను అన్నికంటే తనకి ఇంకొక పేరు ఉండలేకపోయింది. ఉండలేక ఒక అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్నారనమాట. అక్కడ రెంట్ కట్టలేక వేరే ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నారు. అక్కడ అమ్మాయిలతో కలిసి ఉంది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిలు ఏం చేశారు, ఈ అమ్మాయికి బర్త్డే పెట్టేసి అమ్మాయిలు ఎస్కేప్ అయిపోయారు. తను ఏమన్నదంటే మమ్మీ నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను మమ్మీ, నాకు చేత కావట్లేదు, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు, అమ్మమ్మ తాతయ్య మీరు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు, నా వల్ల కావటం లేదు మమ్మీ, నేను సపరేట్ ఉంటాను అంటే సరే అన్న. సరే అంటే వెళ్ళి ఒక రూమ్ తీసుకుని ఉందన్నమాట. అంటే ఒక అపార్ట్మెంట్ లో ఉంది. ఉన్నాక అక్కడ నాకు ఇలాగా వాళ్ళు రెంట్ కట్టుకోకుండా వెళ్ళిపోయారు అమ్మాయిలు. రెంట్ కట్టుకోకుండా వెళ్ళిపోతే తను ఏం చేసింది, మా అమ్మ ఇంట్లో నుంచి సామాన్ తీసుకెళ్ళింది. తనకు బెడ్, స్టవ్, గిన్నెలు, తనకి ఏం కావాలో సిలిండర్ అన్ని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఇంకా తన కండిషన్ ఇంకా అమ్మాయిలు వెళ్ళిపోయాక తను బాగా వెయిట్ చేస్తుంది. మమ్మల్ని నన్ను అందరూ చీట్ చేశారు అది ఇదన్నీ నాకు షేర్ చేసుకుంది. తన కండిషన్ బాగాలేదు అని నేను అర్థం చేసుకుని, నాకు డ్రగ్స్ అని తెలియదు, తను ఏం చేస్తుందో నాకు తెలియదు, బట్ తన కండిషన్ బాగలేదు, తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది అనుకుని నేను తనని తీసుకెళ్లి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లో చాలా సర్చ్ చేశాను. సర్చ్ చేస్తే నాకు ఎక్కడ కనిపించలేదు. లాస్ట్ కు ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కనిపించింది. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వేశాను. అక్కడికి వేసాక తను కొన్ని రోజులు అయ్యాక మమ్మీ నా లైఫ్ కదా మమ్మీ, నేను చిన్న అమ్మాయిని కదా లైఫ్ కదా, నాకు ఫోన్ ఇస్తే కొంచెం నేను ఏదైనా వీడియోస్ అవి చేసుకొని మనీ ఎర్న్ చేసుకుంటాను మమ్మీ, మనీ సంపాదించుకొని కొంచెం నీకు సపోర్టింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు రీహాబ్ కూడా అమౌంట్ కట్టాలి కదా అని అంటే మొబైల్ కూడా ఇచ్చాను తనకి. వాళ్ళు కట్టించుకొని తీసుకొని కాదు, మీ కూతురికి ఇంత దారుణంగా తన జీవితాన్ని నాశనం చేసి డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయి మీద మీరు ఎప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టాలని ఎందుకు అనుకోలేదు? ఇంకొక అమ్మాయి అనుకున్నానండి, చాలా సార్లు అనుకున్నాను. తను నన్ను బ్లాక్ మెయిల్ చేసింది, రామణ్య కూడా. మిమ్మల్ని కూడా తనకు కూడా కాల్ చేస్తుంది. పాపది మొబైల్ నా దగ్గర ఉంది, పాపది టీపీది. ఆ మొబైల్ నేను యూజ్ చేసేదాన్ని. అంటే ఈ అమ్మాయికి ఏంటి నాకు తెలియాలి అనేసి నేను మొబైల్ యూజ్ చేసేదాన్ని. అయితే ఫస్ట్ మస్వాన్ సాయి కాల్ చేశాడు ఫోన్ కి. కాల్ చేస్తే ఎవరు మీరు అన్నా. యాక్చువల్ గా నేను మా అమ్మాయి రిహాబ్ లో ఉందని ఆడపిల్ల కదా చెప్పుకోలేను కదా. అయితే మా అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. మా అమ్మాయి కొంచెం తన కండిషన్ బాగాలేదు, తను ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయకండి, తను బెంగళూరులో ఉంటుంది, ఇక్కడ ఉండట్లేదు, ఇంకోసారి కాల్ చేయకండి చెప్పేసి పెట్టేశాను కాల్. మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ కాల్ చేశాడు మస్వాన్ సాయి. చేస్తే ఆంటీ పీపీ రియాక్ట్ వెళ్ళిందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అది నిజమేనా అంటే, అవును బాబు వెళ్ళింది అంటే, లేదా అండి మా పీపీ ఒక సిస్టర్ లాంటిది, అట్లా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే మమ్మల్ని అంటే, కండిషన్ బాగాలేదు, ఓకే మీ సిస్టర్ లాంటిదే ఓకే, కానీ బట్ మీ ఏజ్ ఎంత అమ్మాయి ఏజ్ ఎంత, మీకు తనకి మీకు ఓకే ఇది కాదు వద్దు అని చెప్పేసాను. చెప్పి సరే ఆంటీ అనేసి ఇంకా మామూలుగా ఇట్లా ఆంటీ లావణ్య అనే అమ్మాయి మమ్మల్ని బాగా ఇచ్చేస్తున్నా అంటే, ప్రీతి కూడా చాలా సఫర్ చేస్తున్నా అంటే అది ఇది అన్నారు. అనేసి ఉదయ్ కూడా ఈ అబ్బాయి కూడా అంటే లావణ్య ప్రీతిని ఇద్దరిని విడిచేసింది లావణ్య. సో బేసికల్లీ అమ్మాయికి ఈ అమ్మాయి ముందు అబ్బాయికి చెప్పడం. రైట్. సో ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి ఎవరినైనా సరే ఆపే ఇది అనమాట. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అది అనమాట. ఇప్పుడు సాయితో కూడా పెట్టింది, తర్వాత సాయికి ప్రీతి మీద చెప్తుంది, ప్రీతికి సాయి మీద చెప్తుంది, తర్వాత ఉదయ్కి
ప్రీతి ముందు చెప్తుంది, ప్రీతిని ఉదయం ముందు చెప్తుంది. అంటే ఒకరినొకరు ఒక మంచిగా ఉండొద్దు అనేసి వీళ్ళందరి ముందు నాకు చెప్తుంది, నాకు కూడా కాల్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను ఆంటీ, మీకు ఏమైనా ప్రాబ్లమా అంటే అదే ఆంటీ ఇదే అంటే నాకు కాల్ చేస్తుంది. ఒకసారి పిల్లలంతా గుంటూరుకి వెళ్ళారనమాట. ఆ మస్తాన్ సాయి కోసం ఏదో సంథింగ్ వెళ్ళారు. వెళ్తే అప్పుడు నాకు చెప్పింది, మమ్మీ గుంటూరుకి వెళ్ళాను మమ్మీ అంటే నాకు ఈ కేసు గురించి ఏం చెప్పలేదు, నాకు తెలీదు. అయితే మమ్మీ గుంటూరుకి వెళ్ళాను, ఆ అన్న సాయి అన్న వాళ్ళకి ఏదో ఉంది దర్గా ఏదో ఉంది మమ్మీ, ఆ అన్న నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అన్న ఏదో అంతరం వేపిస్తానంటే వెళ్ళాను అంటే జాగ్రత్త అమ్మా ఎవరినంటే వాళ్ళు నమ్మకు, మనకు అనవసరం ఇట్లాంటివన్నీ అని చెప్తే లేదు మమ్మీ అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు అది ఇది అని చెప్పింది. చెప్తే సరేలే అన్న అన్నాక తర్వాత వెళ్ళాను అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి మమ్మీ ఇంటి ముందు జాగ్రత్త మమ్మీ, ఎవరన్నా వచ్చి డోర్ కొట్ట తీయద్దు, కారు జాగ్రత్త మమ్మీ, కారు పార్క్ చేసేస్తే మన ఇంటి ముందు పెట్టకు కారు అని భయపడుకుంటే కాల్ చేసింది. ఇలాంటి పెంటలన్నీ మనకెందుకు, అసలు ఏం చేస్తాం. కార్డు ఏంటంటే దానికంటే ముందు రోజు మాకు ఫోన్ చేసింది, ఓ మీ ఇంటి ముందు కారు ఉంది కదా అది మొత్తం తగలబెట్టేస్తా అని చెప్పాను పాప కూడా. ఇలా అయితే లావణ్య కూడా ఒకసారి నాకు కాల్ చేసింది. అమ్మాయి రిహాబ్కి వెళ్ళాక లావణ్య నాకు కాల్ చేసింది. కాల్ చేసి ప్రీతి ఎక్కడ అని అడిగింది. అంటే లేదమ్మా ఇట్లా బెంగళూరుకి వెళ్ళింది, అమ్మాయి ఇంట్లో ఉండట్లేదు, ఇప్పుడు ఏంటి అని అడిగా. లేదండి మీ అమ్మాయి రిహాబ్కి వేశారంట కదా, మంచి పని చేశారు, అమ్మాయి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తాది అది ఇదని మాట్లాడితే సరేనమ్మా ఇప్పుడు ఏంటి నీకు, అమ్మాయి ఎక్కడో చోట చేస్తూ ఉంది కదా, ఇప్పుడు నీకు ఏంటి, నీ ఏజ్ ఎంత, మా అమ్మాయి ఏజ్ ఎంత, వాళ్ళ అమ్మాయి వచ్చిందంటే మా ఇంటికి వెళ్ళి. సరే ఆ అమ్మాయి వచ్చింది కదా, నువ్వు పద్ధతి గల అమ్మాయివే కదా, ఇక్కడనే అడిగాను, నువ్వు చాలా పద్ధతి గల అమ్మాయి కదా, సరే పద్ధతి గల అమ్మాయి ఏం చేయాలి, చిన్న పిల్లని ఇంటికి వచ్చాక ఇది పద్ధతి కాదు, మీ మదర్ నంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను మీ మదర్ తో, నేను ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తా అన్నాడు. నీకు సొసైటీ బాగా తెలుసు కదా, లావణ్యకి చాలా బాగా తెలుసు కదా మీకు, మరి ఇంటికి పంపేయచ్చు కదా, మా అమ్మాయి తప్పమ్మా ఇది కరెక్ట్ కాదు నీ ఇంటికి వెళ్ళు అని పంపేయచ్చు కదా. పంపకుండా ఈ అమ్మాయి ఇక్కడ ఉంచుకొని ఈ అమ్మాయి ఇంటికి వస్తాయండి, మా ఇంటికి వస్తే ఒక నిమిషం ఇంటికి ఇట్లా వచ్చింటే క్యాబ్ లో కోకాబాయి నుంచి క్యాబ్ లో వచ్చింటారు ఇంటికి, ఎంతసేపు వచ్చిన కోకాబాయి నుంచి రావాలంటే మాక్సిమం మేము లాలపేటలో ఉంటాం, మాక్సిమం ఎంత టైం 1.5 hours ఖచ్చితంగా పడుతుంది. అక్కడి నుంచి రాగానే అమ్మాయి ఇట్లా ఇట్లా పడుకుంటది, మేము తింటుంటాం ఇంట్లో, మేము తింటాం మా బిడ్డలు ఇంటికి అమ్మాయి లేకపోతే తింటుంటాము, అమ్మాయి ఇంటికి ఇట్లా పడుకుంటది, నాకు ఏదో ఆన్సర్ చెప్పుకుని ఉంటది, ఎంబడే కాల్ చేస్తుంది, వస్తున్నావా ప్రీతి క్యాబ్ బుక్ చేయనా అని సతాయిస్తుంటది. పక్కన కూర్చొని ఒక చిలికత్తలా ఉండాలి, టైం పాస్ చేసుకుంటా, తనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటా, ఎంటర్టైన్మెంట్ కావాలండి బేసిక్గా పక్కన ఈ అమ్మాయి. నేను ఒకటి అడుగుతానమ్మా, మీ కూతురు జీవితం ఇంత చాలా చిన్న పిల్లమ్మా, చూస్తేనే నాకు పాపం ఇంకా నా కూతురు అనిపిస్తుంది. అంత చిన్న పిల్లని ఇంత దారుణం చేసిన అమ్మాయికి మీకు ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? నాకు ఆ అమ్మాయికి అసలు అండమాన్ జైల్లో ఎవ్వరు పక్కన ఒక్క జీవి కూడా, అట్లీస్ట్ ఒక కుక్క పిల్ల కూడా, అంటే తనకి కుక్కలు అంటే చాలా ఇష్టం కదా, బిడ్డలు అంటుంది కదా, ఆ కుక్క పిల్లలు కూడా పక్కన ఉండకోకుండా, ఒక దోమ కూడా తనకి ఫ్రెండ్లీగా ఉండకోకుండా ఒక జైల్లో తనని ఘోరంగా పెట్టాలన్నట్టు, ఎవ్వరు మాట్లాడుకోకుండా ఇట్లా తిండి పడేసేటట్లా పెట్టాలని, ఒక అండమాన్ జైల్లో పెట్టాలా ఆమె. జనాల్ని కూడా మామూలు జైల్లో జనాలు ఉంటారు కదండి, వాళ్ళని కూడా మ్యాన్పులేట్ చేసి వాళ్ళని కూడా మొత్తం ఇచ్చేసేస్తుందండి అమ్మాయి, ఆ టైప్ అమ్మాయి లావణ్య. సరే అమ్మా, మీ ఆవేదన అయితే మేము అర్థం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. See, she don't know who you are, okay, until you enter this scenario. మీరు ఎవరో తెలియకుండానే మీ మీద అన్ని తీసుకురాగలిగిన వ్యక్తి మేము 2 years నుంచి తెలుసు. మా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటుంది నార్మల్ గా మా ఫ్రెండ్స్ గురించి కానీ, అవన్నీ ఎలా యూస్ మనిషి అనేవాడు ఎవరైనా తప్పు చేస్తాడండి, 100% తప్పు చేస్తారు. తప్పుని తెలుసుకొని బయటికి వచ్చిన వాడే కదా, తప్పుని పెట్టుకొని నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని
ఈ రోజు కూడా మనిషిని చంపేదాకా తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదండి. సో ఇవంతా కూడా మన డ్రగ్స్ గురించి ఆవిడ నేపథ్యం మాట్లాడాం. బట్ రాజ్ తరుణ్కి ఆవిడకి పెళ్లి అయ్యిందా లేదా అంటే మేమైతే ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడలేదు. She told Sai that Tarun is my brother. Yes. Is it or not? అంటే అది కూడా తమ్ముడు అని చెప్పింది. Yeah. అంటే చిన్నవాడు కదా. Yeah. రాజ్ నా తమ్ముడు సాయి. నువ్వు నా ప్రాణం సాయి. ఓకే. ఊరికే నా భర్త అని చెప్పి రాస్తారని చెప్పుకుంటాను. సమాజంలో నాకు సేఫ్టీ లేదు, అందుకే నేను రాస్తారని నా భర్త అని చెప్పుకున్నాను అని కాదు. నాకు రాస్తారనికి ఏం లేదు, నువ్వే నాకు కావాలి సాయి అని చెప్పి తను మాట్లాడేటప్పుడు ఆ సాయి పక్కన నేను ప్రీతి ఉండండి. ఓకే. అండ్ మీరు ఉన్నా లేకపోయినా we have the clear cut call record. కాల్ రికార్డింగ్ ఉంది కదండి. అంటే తరుణ్ ఉన్న సిచ్యువేషన్ లో, రాజ్ తరుణ్ సిచ్యువేషన్ లో తనని ఎలా అయితే ఇప్పుడు బ్లేమ్ చేస్తుందో, కనిపించిన ప్రతి ఒక్క యాక్ట్రెస్ తోటి మనం అక్రమ సంబంధాలు ఉన్నాయంటే ఇప్పటిదో తను చేసిన 20 movies లో 20 మందితో ఉండాలంటే ఆయన పర్సన్ అట్లాంటి వాడైతే కాదు కదండి. తరుణ ఓకే, నాకు ఒకరోజు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. బేసిక్లీ నాకు రావట్లేదు, కానీ నేను ఏం చెప్తున్నా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు అప్పుడే తన గురించి నిజాలు బయటపడుతున్నాయి, నాకు అర్థం అయిపోతుంది. తను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ గెటింగ్ అండర్స్టాండింగ్. And మనిషిని unconscious లో ఉంచడానికి she'll make people drink. What I said, I'm getting too much stomach ache అక్క, నేను వెళ్ళిపోతా అని చెప్పా. She was like, నిజంగా అంత నొప్పి వస్తుంది, అంత నొప్పి వస్తుంది. అవును నేను వెళ్ళిపోతా అని అంటే అప్పుడు తరుణ్ వచ్చాడు ఇంటికి. ఏమైందమ్మా అని అడిగాడు. ఏం లేదన్నా కడుపు నొప్పి వస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే అప్పటికప్పుడు కార్తిక్ మాట్లాడాడు కదా, కార్తిక్తో వెళ్ళి టాబ్లెట్ తెప్పించి midnight 10 o'clock ఎంతో అవుతుంది టైం. అప్పటికప్పుడు నాకు టాబ్లెట్ తెప్పించి టాబ్లెట్ వేసి మళ్ళీ వెళ్ళిపోయి అతని రూమ్లోకి మళ్ళీ ఒక 15 minutes తర్వాత నా దగ్గరకు వచ్చి, నాన్న ఎలా ఉంది ఇప్పుడు, బాగుందా అని హీ మేడ్ షూర్ ఆఫ్ మీ. అండ్ నార్మల్గా బయట ఎక్కడన్నా కలిసినా కూడా హీ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ మీ టిల్ డేట్. ఒక చెల్లిలాగా చూసుకున్నాడు అండి. హీఈస్ నాట్ వాట్ షీస్ పోర్ట్రేయింగ్, హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. హీఈస్ నాట్ ఎట్ ఆల్ దట్ పర్సన్. అండ్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే బయట సమాజం కానీ బయట పీపుల్. ఇస్ ఇట్ ట్రూ బిఫోర్ మస్తాన్ సాయి చింటూ వాస్ దేర్ విత్ హర్? ఎందుకంటే ఆ కాల్ రికార్డ్ లో ఎక్కడ నా చింటూ యాక్చువల్లీ ఉండే అనుకుంటా. చింటూ told all of us that he was there with. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఉంది అని మనం చెప్తే దాన్ని కాదు లేదు అని చెప్పి మనని బెదిరించడానికి కాదు, భయపెట్టడానికి కాదు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందండి. ఒక మనిషి వచ్చి తన గురించి ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, చింటూకి తనకి ఏమైనా సంబంధం ఉందా, నేను డైరెక్ట్గా ఉందని ఆన్సర్ చెప్పచ్చు. కానీ నేను చెప్పలేకపోతున్నా అంటే ఈరోజు నాకు సిచ్యువేషన్ ఉంది, తన వల్ల నాకు ప్రాబ్లం ఉంది. ఓకే. అండ్ ఈ రోజు కూడా నేను ఈ స్టూడియో నుంచి వెళ్ళిన తర్వాత, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా జరుగుతుంది. ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే నేను గత 3-4 ఏళ్ళగా ఫేస్ చేస్తున్నానండి. ఓకే, మేబీ ఇంకో 6 నెలలు ఫేస్ చేస్తాను అండి, పర్లేదు, ఇట్స్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. But we can't keep facing this for our entire lifetime. This is not going to happen. ఇంకా ఒక్క సెకండ్ కూడా మనం టాలరేట్ చేయడానికి లేదు. We should go and file a complaint. ఆల్రెడీ చేశారా కంప్లైంట్? లేదండి, మనం ఇప్పుడు ఏం చేయాలి? He knows about all her past relationships actually. ఇంకా సో చింటూతో తను చెప్పాడు నాకు, తనే నాకు ఓన్లీ ఉదయ్ కాదు అందరికి, సాయి కూడా వచ్చి చెప్తాడు ఈ విషయం. సాయి is also ready to come and talk about what is there between Chintu and Lavanya. Can you talk to Sai right now? Yeah. Mastan Sai? Sure. Actually, he wants to come and talk directly because he is also scared. And he is facing a very big problem. See, akkadi Sai కాకుండా ఒక మనిషితోటి ఉన్న మనిషి మీద రేప్ కేసు ఎలా వేస్తారండి? అంటే సంవత్సరం చేసేసి రేప్ కేసు వేస్తారు. అది కూడా ఏంటంటే అండి, ప్రాపర్ ప్లాన్ అండి. దానికంటే 2 రోజుల ముందు తను అక్కడికి వచ్చి మొత్తం అంతా నార్మల్ గా ఒక మనిషి ఏ ఇంట్యూషన్స్ ఏ ఇంటెన్షన్స్ లేనివాడు వచ్చి పని చూసుకొని వెళ్ళిపోతారు. తను ఒక 2 రోజుల ముందే అక్కడికి వచ్చి నిఘా వేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు చూసి 2 రోజులు అబ్జర్వ్ చేసి దాని తర్వాత 3వ రోజు తనని కలిసి వీళ్ళిద్దరూ కలవటం జరిగింది. కలిసి ఆ రోజు పొద్దున్నే 6:30కి తను గొడవ పెట్టుకోవడం జరిగింది. 5ంటికి వాళ్ళు నిద్రలు ఇచ్చారు. 6ంటికి గొడవ మొదలుపెట్టింది. 7:30-8ంటికి తను ఆమె మీద చేసాడు. ఫస్ట్ తను కొట్టింది, దాని తర్వాత ఆయన కొట్టాడు.
అది అడ్డం పెట్టుకొని బట్టలు చింపేసుకొని చినిగినాయో తన వర్షన్ అయితే తన చింపేసుకుంది అంటాడు, తిన వర్షన్ ఏమో తను చింపేసుకున్నాడు. సో కాప్స్ ఆస్టర్ చింపేశాడని అన్నావు కదా, బట్టలు తీసుకొని రమ్మని చెప్తారు. యాక్చువల్లీ ఇది కూడా జరిగింది. చింపేసావు కదా అన్నారు. ఆ రేప్ విక్టిమ్ అంటున్నావు నువ్వు, మేము డేటా అనాలిసిస్ చేయాలి అని చెప్పి గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో డేటా అనాలిసిస్ చేయాలి, ఆ బట్టలు తీసుకున్నాడు నన్ను. 4 రోజుల పాటు గుంటూరులో తిరుగుతున్నారు కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఫన్ అండి తనకి. మేబీ లాస్ ఎలా ఉన్నాయో కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో నాకు అర్థం కాదు, బట్ తనకైతే మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారండి సొసైటీలో. అసలు అది ఇంకా వేరే స్టూడెంట్ అది. ఆ రోజు నేనైతే అసలు తల కొట్టేసుకున్నట్టు అయింది నాకైతే. అరే నేను అసలు ఎందుకు వచ్చాను, ఫోన్ కోసం వచ్చి. అంటే నేను విన్నది కృష్ణాపూర్ లో ఒక పొలిటీషియన్ ఇట్లాగే బెదిరించి అతని దగ్గర ఫ్లాట్ తీసుకుంది అని కొంతమంది చెప్పడంగా విన్నా. నేను కూడా విన్నా అండి, అది క్లియర్ గా నాకు తెలియదు. ఒకవేళ కన్ఫర్మేషన్ కనుక్కోమంటే కనుక్కుంటాను 100%. యాక్చువల్ విన్నా నేను కూడా. సో తర్వాత కిరణ్ అనే అతనితో కొన్నాళ్ళు, కిరణ్ అనే పర్సన్ తోటి అంటే నేను రాక ముందు జరిగిన విషయాలు ఇవన్నీ. సో ఆ పర్సన్ తోటి కూడా ఇలాంటిదే జరిగింది. బట్ దేర్ ఆర్ పీపుల్ అండి. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం నేనున్నాను, 5 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అడిగినట్టుంది కదా క్వశ్చన్, ఇన్ని సంవత్సరాలు నా మీద క్రైమ్ రికార్డ్స్ లేవని. నువ్వు ఫస్ట్ మనుషులు పోలీస్ స్టేషన్కి రానివ్వవు కదా, నువ్వు అక్కడే చంపేస్తావు కదా వాళ్ళు. ఉన్నాయండి బయటకు వచ్చి మనుషులు ధైర్యంగా పెట్టిన వాళ్ళు, చేసిన జరిగిన అన్ని ఉన్నాయి. కానీ ఇంకా రాని వాళ్ళు, తను సఫర్ అయిన వాళ్ళు, తన వల్ల సఫర్ అయిన వాళ్ళు. మిమ్మల్ని చూసి ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకొని ఆడపిల్ల ముందుకు వచ్చి చెప్తుంది, కనీసం ఇప్పటికైనా సరే ధైర్యం తెచ్చుకొని ఆవిడ బాధితులు ఎవరైనా సరే ఉంటే వచ్చి రండి, ఇట్లాంటి వాళ్ళని యూ షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్. ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతుంటే నిజంగా సమాజానికి చాలా చాలా డేంజర్. ఇప్పటికీ కూడా మీరు ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా మీకు బెదిరింపులు వస్తున్నాయి. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు జరిగింది, ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత జరిగింది. ఇప్పుడు కూడా లైవ్ లో చూసాను కార్తిక్ కాల్ చేసి నా గురించి ఎలా మాట్లాడుతున్నారు. సో వీ షుడ్ నాట్ టాలరేట్ దిస్ ఎనీమోర్. ఖచ్చితంగా మనం అందరం కూడా ఎస్ఓటి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఈ డ్రగ్ భాగవతం చెప్పాలి. మీరు ఖచ్చితంగా యువర్ అసలు చాలా దారుణమైన వ్యక్తి మీరు. ఇది మీరు యూ షుడ్ గివ్ ఏ కంప్లైంట్ అండ్ యూ షుడ్ షూర్ అండి we are all ready to do anything because I can't keep facing this my entire life 2 years అండి. ఈ 2 years తర్వాత కూడా ఇది ఆగట్లేదు, ఇంకా ఇలాగే జరుగుతుందంటే కనుక ఇంకా మేము ఇప్పటికి కూడా ఇలాగే ఉంటే అది పని కాదు. ఇంకా ఇలానే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో అక్కడ కూర్చున్నప్పుడు ఆవిడ ఉన్నట్టు అక్షయ్తో మాట్లాడతారు. అక్షయ్ అనే పర్సన్ వీళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి. సో తినకి చిన్నప్పటి నుంచి అబ్బాయి ఒక తమ్ముళ్ళలాగా. సో ఇంకా తనకి ఏదైనా పనులు కావాలన్నా కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, స్కూల్ కి తీసుకెళ్ళాలన్నా, కాలేజ్ తీసుకెళ్ళాలన్నా కానీ తనే తీసుకెళ్తాడు. అక్షయ్కి నేను కాల్ చేశాను. సో కాల్ చేసినప్పుడు అక్షయ్ వాజ్ లైక్, నాకు ఒకటే కాల్ చేస్తుంది ప్రీతి, కంటిన్యూస్ కాల్ చేస్తుంది, ఏం చేయాలి అసలు, ఎందుకు కాల్ చేస్తుంది, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. పాప మా అబ్బాయికి ఇంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు. ఒకే ఒకసారి తీసుకొస్తుంది, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తుంది స్టోరీలోకి. తీసుకొచ్చి వాళ్ళు కూడా అంటే ఫుల్ డైవర్షన్ అండి. ఈ రోజు నేను శేఖర్ భాషా గారు కూర్చొని మాట్లాడుతుంటే నేను శేఖర్ భాషా గారే మాట్లాడాలి. పక్కన వాళ్ళందరికీ ఇంటర్ఫియరెన్స్ ఎందుకండి? సిచ్యువేషన్ మనది కదా, మనిద్దరే ఫేస్ చేసుకోవాలి కదా, మనిద్దరే మాట్లాడాలి కదా. ఎవరినో తీసుకొస్తే అక్కడ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లాగ్ అయిపోద్ది. వాడి దగ్గర నుంచి ఇంకొక అడ్వాంటేజ్ వస్తుంది, వాడి దగ్గర నుంచి ఇంకో పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ నుంచి కాన్వర్సేషన్, ఉన్న పాయింట్ వదిలేసి వేరే వాళ్ళకి మనకి ఎందుకు? అంత ఖాళీగా ఉన్నామండి మనం. మీడియా వాళ్ళు ఖాళీగా ఉన్నారా? పోలీసులు ఖాళీగా ఉన్నారా? దాన్ని వచ్చి మాట్లాడు అనేది కదా, వచ్చాను ఇప్పుడు. ఐఎమ్ టాకింగ్, ఐ విల్ కమ్, ఐ టాక్, ఐ విల్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. ఎవరైనా సరే ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి ఒక అమ్మాయి ఇంత సఫర్ అయ్యి, అది కూడా డ్రగ్ కేసులో సఫర్ అయ్యి రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళి ఇవాళ తిరిగి వచ్చి తన మీద ఇంత బ్లాక్ మెయిల్ చేసినా కూడా వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. ధైర్యానికి నిజంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరైనా సరే ఇలాంటి బాధలు ముందుకు రండి. తప్పు మీరు చేయలేదు, చిన్న వయసులో ఏదో తెలుసో తెలియకో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మిమ్మల్ని కుక్కలాగా నీచంగా చూడడం, వాటిని వాడుకోవడం అనేది చాలా చాలా దారుణం. అందరూ రండమ్మా, ఇట్లాంటి వాళ్ళని మనం ఎండగట్టి జైల్లో పెట్టించాల్సిందే. We should see that justice happens, right? Yeah, మీకే స్పెషల్ థ్యాంక్స్ అండి.
యాక్చువల్లీ ఇంత పెద్ద స్టోరీ బయటికి వచ్చిన తర్వాత మీరు వచ్చి మీ సపోర్ట్ మేము వచ్చే వాళ్ళం కాదండి, మాకు అవసరం లేని స్టోరీ అంతా. ఒకవేళ తను బ్లాక్ మెయిల్ చేసినా బెదిరించినా భయపడుకుంటే ఇంట్లో కూర్చొని అదే జరుగుతుంది, బాధపడుకుంటా ఇలాంటి జరుగుతున్నాయి. సంబడి సో స్ట్రాంగ్ స్టాండింగ్ ఫర్ జస్టిస్. అండ్ ఆఫ్టర్ నేను ఇందాక చూసాను ఆ వీడియో, మీ మీద చప్పీస్ రేసింది. ఎవరిచ్చారండి తనకు రైట్? అంత లిబర్టైజ్ సొసైటీలో ఉందా అండి? తను మనుషుల్ని కొడుతుందా అండి? ఇసిరేసిందంటే అది ఎక్కడో పడింది. బట్ పాయింట్ ఏంటంటే షీ వాంటెడ్ టు డైవర్ట్ ద నా పాయింట్ అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల బూతులు మాట్లాడడం అని కూడా నాకు అర్థమవుతుంది క్లియర్ కట్ గా. ఆయన వస్తాడు, ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, నేను అసలు ఈ పాయింటే మాట్లాడడానికి రాలేదు, నీ రాస్తే అఫైర్. బట్ స్క్రీన్ షాట్ అండి మొన్న నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించింది, అది 1 time లో పంపించింది. యాక్చువల్ గా నేను దాని స్క్రీన్ షాట్ కూడా తీద్దాం అనుకున్నా, స్క్రీన్ షాట్ అవ్వలేదు. అందులో ఆయన అడ్వకేట్ ఏమని మెసేజ్ చేస్తున్నాడు, ఆ ఆడియో రికార్డింగ్స్ నావి ఏదైతే వచ్చాయో ఆ రోజు తన అడ్వకేట్ మెసేజ్ చేస్తున్నాడు అనమాట. ఏమని, లావణ్య వై డెంట్ యూ టెల్ మీ అబౌట్ ఆల్ దిస్ ఆడియో రికార్డింగ్ బిఫోర్ ఓన్లీ. సో ఆ పర్సన్ తనకే వార్న్ చేసి నేను ఈ కేసులో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను, నాకొద్దు, నువ్వు చేస్తుంది తప్పు అంటే మళ్ళీ తనని ఏం మ్యానిపులేట్ చేసింది తెలియదు, తనకి ఏం చెప్పింది తెలియదు. బ్లాక్ మెయిల్ అనేది అయ్యి ఉంటుందండి. మన చాలా పెద్ద ఆయన అంతంత చదువుకున్న ఆయన. He have seen so many cases. He have seen participated so many activities. Okay. So she used to call me and ask me ఊరుకూరికే మీకు మెసేజ్లు వచ్చాయా, మీకు మీరు తరుణంతో మాట్లాడుతున్నారా అంటే అదంటే ఇదంటే. I never told her anything. But at a point నాకు భయం వేసింది. అందుకే నేను కొన్ని విషయాలు తనకు చెప్పాను. అంటే మీరు మెసేజ్ చేశారు. యాక్చువల్లీ మీరు మెసేజ్ చేసిన, మీరు కాల్ చేసిన తర్వాత ఒక 2వ రోజు 3వ రోజు నేను ప్రీతిని కలవడం జరిగింది. నేను బయట నుంచి వచ్చాను. ఆ రోజే ప్రీతిని కలవడం జరిగింది. ప్రీతిని కలిసిన తర్వాత ప్రీతి భయపడిపోయి తనకి మళ్ళీ దీని వల్ల నాకు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఫోన్ చేసి తను ఇట్లా శేఖర్ భాష కాల్ చేశారంట, మాట్లాడమని అడుగుతున్నారు. మెసేజ్ చేశారంట, మెసేజ్ చేశారు, యాక్చువల్ మెసేజ్ చేశారని చెప్పాను. మెసేజ్ చేశారు, ఇట్లా నన్ను అడుగుతున్నారు, బయటికి రమ్మంటున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను రావాలనుకోవట్లేదు. నేను అదే పాయింట్ తనకు చెప్పాను, ఇలా మమ్మల్ని వదిలేసేయి, వేరే వాళ్ళతో ఏదైనా చేసుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కోర్టే నీకు సపోర్ట్ ఇస్తుందా, సొసైటీ సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే మీడియా సపోర్ట్ ఇస్తుందా, ఎవరి కావాలంటే వాళ్ళు తీసుకో, వాళ్ళని నాశనం చేయి, అందరిని చంపేసేయి, మనుషులు లేకుండా చేయి భూమి మీద, నీ ఇష్టం, మమ్మల్ని వదిలేసి అని చెప్పా. అయినా కూడా మళ్ళీ అదే రిపీట్, అదే స్టోరీ. ప్రతి ఒక్క తిన స్కెచ్ కి ఒక సేమ్ సీక్వెల్ ఉంటుందండి, సేమ్ యాస్టివ్ సీక్వెల్ ప్యాటర్న్, ఆస్టెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఇది 2వ సారి నేను చూడటం. మేబీ తన 10 ఏళ్ల లైఫ్ లో ఉన్న వాళ్ళు చాలాసార్లు చూస్తుంటారు, మేబీ తనని అయితే చాలాసార్లు చూస్తున్నారు. సో మీ దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా ఇవ్వండి ఇన్ కేస్. షూర్, తప్పకుండా. అండ్ బీ సేఫ్, విల్ హ్యావ్ ఎ ప్రొటెక్షన్ ఫర్ యూ ప్లీజ్. ఇఫ్ దట్ కుడ్ యూ కెన్ డూ ఎనీథింగ్, బికాస్ సి తన ఫిజికల్ గా వచ్చి మమ్మల్ని ఫిజికల్ గా వచ్చి తను ఏం చేయలేదండి. ఏ మనిషిని ఫిజికల్ గా వచ్చి తను ఏం చేయలేదు. మెంటల్లీ ఓన్లీ ట్రామటైజ్డ్. నీ మీద అది చేస్తా ఇది చేస్తా అంటే మనం భయపడతాం. మనుషులం కదండి, మనం ఏదో ఒక మూమెంట్ లో భయపడతాం. ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్ కి కానీ, లేకపోతే ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాట్లాడని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో అందరితో మనం చేయలేం కదండి. ఊరికే గొడవలు పెట్టుకొని, గొడవలు అదే జీవితం లాగా ప్రతిరోజు తనకంటే ఏ పని లేదు మేబీ అని చేయాల్సిన అవసరం. అదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనందరికీ జీవితంలో ఏదో ఉద్యోగాలు, ఏదో చదువు, ఏదో పని ఉంటుంది. బట్ ఏ పని లేకుండా ఇదే పని మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసి నేను బతుకుతాను అనే దీంట్లో ఆవిడ ఉంటుంది. బట్ మీరు కూడా ఒక 4 రోజులు మీ పనులన్నీ పక్కన పెట్టి వీ షుడ్ ఫైట్ ఫర్ దిస్ జస్టిస్, బ్రింగ్ హర్ టు జస్టిస్. తప్పకుండా. సో ఈ 4 రోజులు ఏమనుకోకండి, ఏదైనా మీడియాలో ఇంటర్వ్యూలో అయినా సరే రండి, తప్పకుండా వస్తాము. ఈ 4 రోజులు మీరు కేటాయించండి, జీవితం అంతా సెట్ అయిపోతుంది. ఇంకొకరి జీవితం ఇలా కాకుండా. సో ఐ హోప్ you'll give me that cooperation. Yeah, sure. బట్ నేను కొన్నిసార్లు కొంతమంది మీడియా వాళ్ళు పిలిస్తే వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఈ ప్రూఫ్స్ వాళ్ళకి చూపించి అడగండి అయ్యా ఇవి అని చెప్పి అనడానికి. కానీ సమ్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాయింట్ కన్నా వాళ్ళకి డిస్కషను, హడావిడి, బూతులు తిట్టుకోవడము, అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం. బట్ ఇవాళ నేను అది దాటిపోయాను. ఐ థింక్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ దట్ పాయింట్. బట్ రైట్ నో నేను రావడానికి కారణం కూడా, ఇక్కడికి రావడానికి కూడా కారణం, మనం స్టూడియోకి రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక పీస్లో ఒక పాయింట్ తెలుసుకోవాలి, లాజికల్గా ఒక అన్ని పాయింట్లు మనం బయట పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు ఉదయ్, ప్రీతి వీళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అయ్యారు ఈ అమ్మాయి వల్ల. బలవంతంగా ఒక చిన్న పిల్లకి డ్రగ్స్ ఎంత దారుణంగా అలవాటు చేసి ఎంత నీచంగా అమ్మాయిని ట్రీట్ చేసింది అనేది
ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోబోతాం. బట్ నేను ఇక్కడ మనం టీవీకే వచ్చి చేయడానికి కూడా కారణం ఏంటంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. పాపం వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద గట్టి గారి చేసి అది చేసావు ఇది చేసావు అని చెప్పి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. అండ్ నేను మాట్లాడుతుంటే నా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా వేరే ఛానల్స్లో కూర్చుని డిబేట్లు గంటలు చించుకోవడాలు తప్ప ఏ రకమైన నిజం బయటికి రాదు అక్కడ అనే ఒక దీనికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వీళ్ళందరికీ తీసుకొచ్చి వీళ్ళకి మాట్లాడుకునే అవకాశం కల్పించాను. ఐ హోప్ మీరు చెప్పాలనుకున్నంత చెప్పారా, ఇంకేమైనా పెండింగ్ ఉందా? థ్యాంక్ యూ సో మచ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.